వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ లా సెట్ స్కాలర్షిప్ అప్లికేషన్ డౌట్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే ఎవరైతే ప్రజెంట్ 3 years లా సెట్కి అప్లై చేసిన వారు కానీ 5 years లా సెట్కి అప్లై చేసిన వారు కానీ లేదా LLM కోర్సెస్ కోసం అప్లై చేసిన స్టూడెంట్స్ ఉన్నారో సో మెనీ ఆస్పిరెంట్స్ మన యొక్క కామెంట్ సెక్షన్లో అయితే స్కాలర్షిప్ సంబంధించి డౌట్స్ ఉన్నాయన్న క్లారిఫై చేయండి అంటూ కామెంట్ సెక్షన్లో డిఫరెంట్ కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. సో మీ డౌట్స్ని దృష్టిలో ఉంచుకొని ప్రజెంట్ మేము గూగుల్ ఫామ్ డేటా అయితే ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఎవరికైతే స్కాలర్షిప్ విషయంలో డౌట్స్ ఉన్న ఆస్పిరెంట్స్ ఉన్నారో లైక్ మీరు 5 years లా సెట్కి అప్లై చేసిన 3 years లా సెట్కి అప్లై చేసిన అండ్ LLM కోర్సెస్కి అప్లై చేసిన ఫర్దర్గా మాకు స్కాలర్షిప్ వస్తుందా రాదా అని మీకు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. సో అలాంటి డౌట్స్ ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే సో ఈ యొక్క గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ మీ డీటెయిల్స్ని బట్టి మీ డేటాను బట్టి సో మీకు స్కాలర్షిప్ అనేది ఫర్దర్గా వస్తుందా రాదా అనేది మీకు క్లారిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాది డిగ్రీ తర్వాత అదర్ కోర్స్ చేశాను అండ్ ఇప్పుడు నేను 5 years లా సెట్ అప్లై చేశాను, స్కాలర్షిప్ వస్తుందా, లేదా నేను పీజీ చేశాను అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 3 years లా సెట్కి అప్లై చేశాను, స్కాలర్షిప్ వస్తుందా అని. అండ్ LLB తర్వాత నేను వచ్చేసి వేరే కోర్స్ చేయడం జరిగింది అండ్ ఆ కోర్సులో స్కాలర్షిప్ అప్లై చేసుకున్నాను, LLMలో కూడా నాకు స్కాలర్షిప్ రావడానికి ఛాన్స్ ఉంటుందని ఇలా డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తున్నారు. ఎనీవే సో మీకు ఫర్దర్గా స్కాలర్షిప్ వస్తుందా రాదా బేస్డ్ ఆన్ మీ డీటెయిల్స్ని బట్టి మేమైతే చెప్తాము. దానికోసం మీరు ఈ యొక్క గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఈ గూగుల్ ఫామ్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మేము చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు లాస్ట్ సెట్ 2024కి సంబంధించి మేము ఇక్కడ ఓల్డ్ ఇమేజ్ అయితే పెట్టడం జరిగింది. సో మాకు కరెక్ట్ టైంకి న్యూ ఇమేజ్ అయితే దొరకలేదు. సో మీరు ఫిల్ చేసేటప్పుడు ప్రజెంట్ ఎవరైతే 2024కి సంబంధించి కానీ ఫర్దర్గా మీరు సో ఈ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ డౌట్స్ ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ మీ యొక్క మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో మెయిల్ ఐడి దేనికోసం సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఈ యొక్క గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు రిటర్న్లో మేము గూగుల్ ఫామ్ మీరు ఫిల్ చేసినట్టుగా అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ గూగుల్ ఫామ్ మీకు రీచ్ అవ్వాలి అంటే సో ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడి అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అనేవారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే 3 years లా సెట్ అప్లై చేసిన స్టూడెంట్స్ కానీ 5 years లా సెట్ కానీ LLMకి అప్లై చేసి మీకు స్కాలర్షిప్ డౌట్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీకు సంబంధించి మీ యొక్క నేమ్ అయితే యాజ్ పర్ LLB సంబంధించి ఏదైతే ఎంట్రన్స్ టెస్ట్ ఉందో దాని ప్రకారం మీరు నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది. సో మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్లా కాదా అనేది మేము చెప్పాలి అంటే మీ డీటెయిల్స్ అనేది మేము VPass వెబ్సైట్లో అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఫర్దర్గా కోర్స్కి స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి సో మీకు స్కాలర్షిప్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై కావాలి అంటే ఇక్కడ మీ యొక్క SSC హాల్ టికెట్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది ఆప్షనల్. సో మీరు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, అదర్వైజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మొబైల్ నెంబర్ అనేది మీ పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి సో మీ మొబైల్ నెంబర్ అయితే కలెక్ట్ చేయట్లేము. కొంతమంది ఆస్పిరెంట్స్ మొబైల్ నెంబర్ కూడా కావాలి అనుకుంటే సో ఇవ్వచ్చు. మీరు ఇక్కడ ఆప్షనల్ మొబైల్ నెంబర్ మీరు ఇవ్వడం అనేది. అండ్ తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ SSC సర్టిఫికేట్ ప్రకారం అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. దట్ ఈస్ 10th క్లాస్ మెమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2003లో బాన్ అనుకుందాం, 4లో బ్రాన్ అనుకుందాం. అప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే ఇయర్ పైన క్లిక్ చేయాలి. ఇయర్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సో ఇక్కడ మీరు ఇయర్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఇయర్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. దీంట్లో మీరు ఏ ఇయర్లో అయితే జన్మించారో ఆ ఇయర్ అని చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2023 అనుకుందాం. అండ్ తర్వాత మీ మంత్ ఏదైతే ఉంటుందో మంత్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో రైట్ సైడ్ ఇట్లా మనకు యారో మార్క్స్ అయితే ఉంటాయి. ఈ యారో మార్క్స్ పైన క్లిక్ చేసి మీరు మంత్స్ అయితే మూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చేసి నవంబర్, నేను ఇక్కడ నవంబర్ అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత మీది ఏ డే అయితే ఉంటుందో ఆ డే అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా సో మీరు మీ యొక్క బర్త్డే అయితే సెలెక్ట్ చేసుకోవాలి యాజ్ పర్ SSC సర్టిఫికేట్ ప్రకారం. సో ఆ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది. మీరు స్కాలర్షిప్కి సంబంధించిన డౌట్స్ అనేది క్లారిఫై చేయాలంటే జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. టోటల్గా 14 digits ఏదైతే ఉంటుందో వాటిని కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మీరు మేల్ ఫీమేల్ అనేది అయితే ఆప్షన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ యొక్క కేటగిరీ. సో స్కాలర్షిప్ అనేది కేటగిరీ బట్టి ఉంటుంది. OC కేటగిరీ స్టూడెంట్స్కి ఒక రకమైన స్కాలర్షిప్ వస్తుంది అండ్ BC కేటగిరీ స్టూడెంట్స్కి ఒక రకమైన స్కాలర్షిప్ వస్తుంది. SC/ST స్టూడెంట్స్కి ఒక రకమైన స్కాలర్షిప్ అయితే రావడం జరుగుతుంది. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాది BCD కాబట్టి BCD అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ప్రీవియస్ క్వాలిఫికేషన్ సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 5 years LLB అప్లై చేసే స్టూడెంట్స్కి ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఉంటుంది జనరల్గా అయితే. 3 years LLB అప్లై చేసే స్టూడెంట్స్కి డిగ్రీ అయితే ఉంటుంది జనరల్గా. అండ్ అదేవిధంగా ఏంటి అంటే సో LLM అప్లై చేసే స్టూడెంట్స్కి ప్రీవియస్ వచ్చేసి LLB ఉంటుంది, అది 5 years కానీ 3 years కానీ. సో మీ ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ అందరూ సో ఇప్పుడు 5 years LLB అప్లై చేసిన వారు ఇంటర్మీడియట్ మాత్రమే కంప్లీట్ చేసి ఉండాలని లేదు. ఇంటర్మీడియట్ చేసి ఉంటారు, డిప్లొమా చేసి ఉంటారు, అండ్ తర్వాత కొంతమంది డిగ్రీ కూడా చేసి ఉంటారు, కొంతమంది వేరే హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేసి ఉంటారు. అలా మీరు ప్రీవియస్లో ఈ యొక్క 5 years LLB కంటే ముందు మీరు ఏదైతే అప్లై చేశారో దానికి సంబంధించి లేదా ఇప్పుడు 3 years LLB కోసం అప్లై చేసినట్టయితే మీరు గతంలో పీజీ చేసి ఇప్పుడు 3 years LLBకి అప్లై చేశారా, లేకపోతే BEd చేసి ఇప్పుడు 3 years LLBకి అప్లై చేశారా, ఇలా మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఇక్కడ నాది BEd కంప్లీట్ అయిపోయింది. సో BEd కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు 3 years LLB చేస్తున్నాను అనుకుంటే సో నాది వచ్చేసి ఇక్కడ BEd అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అంటే మీ ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది.
అండ్ తర్వాత వచ్చేసి సో ఇక్కడ మీకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే స్కాలర్షిప్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దాని యొక్క ప్రూఫ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇక్కడ ఓపెన్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఎడ్ అని అయితే పెట్టడం జరిగింది. సో మీకు స్కాలర్షిప్ సంబంధించి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, దానికి సంబంధించి దాని యొక్క ప్రూఫ్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ మీకు ప్రూఫ్ లేదంటే మీకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయండి. దట్ ఈస్ లాస్ట్ సెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. మీకు స్కాలర్షిప్ సంబంధించి డౌట్స్ అంటే కొంతమంది స్టూడెంట్స్ టెక్స్ట్లో కన్వే చేయలేరు, వారికి ఒక ఇమేజ్ కావాలి, ఇమేజ్ రూపంలో కానీ వారి ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవడానికి మేము ఇక్కడ ఈ అటాచ్డ్ ఫైల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు సంబంధించి మీ ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవడానికి సో ఏదో ఒక థింగ్ని మీరు ఇక్కడ ఫోటో రూపంలో అయితే ప్రజెంట్ చేయొచ్చు. టెక్స్ట్ రూపంలో మీరు కన్వే చేయలేనప్పుడు ఆడియో రూపంలో కూడా మీరు దాన్ని ఇక్కడ ప్రజెంట్ అయితే చేయొచ్చు. మేము ఆల్ ఆప్షన్స్ ఇచ్చాం. పీడిఎఫ్ అప్లోడ్ చేయొచ్చు, ఆడియో అప్లోడ్ చేయొచ్చు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు, డ్రాయింగ్ అప్లోడ్ చేయొచ్చు, ఇమేజ్ అప్లోడ్ చేయొచ్చు, స్ప్రెడ్ షీట్ అప్లోడ్ చేయొచ్చు. సో టోటల్గా మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని మాకు కన్వే చేయడం కోసం మీరు టెక్స్ట్లో పర్ఫెక్ట్గా చేయలేమనుకున్నప్పుడు ఆ ఫైల్ అనేది మీరు సో రికార్డ్ చేసి పెట్టుకొని కూడా ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు దాన్ని అయితే అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. డిఫరెంట్ వెర్షన్స్లో మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది మాకు కన్వే చేయడానికి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు ఏమైనా అదర్ క్వైరీస్ ఉంటాయి, మీకు స్కాలర్షిప్కి సంబంధించి ఇంకా అదర్ క్వైరీస్ ఏమైనా ఉంటే ఇక్కడ దాన్ని టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో సింపుల్గా ఈ విధంగా మీ యొక్క మెయిల్ ఐడి, మీ యొక్క నేము, మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, తర్వాత మీ యొక్క సో మొబైల్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సో డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత మీ యొక్క జెండర్, తర్వాత మీ యొక్క కేటగిరీ, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది. అండ్ ఈ విధంగా మీరు ఏదో ఒక మీకు సంబంధించిన డౌట్స్ని క్లారిఫై చేయడానికి దాని యొక్క ఆడియో కానీ, దాని యొక్క పీడిఎఫ్ కానీ, దాని యొక్క డాక్యుమెంట్ కానీ అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది సార్, నాకు స్కాలర్షిప్ వస్తుందా, లేదా నాకు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది సార్, నాకు స్కాలర్షిప్ వస్తుందా, ఇలాంటి క్వైరీ కూడా మీరు చేయొచ్చు. లేదా మీకు ఒక స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్లో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే దాని యొక్క స్క్రీన్ షాట్ కూడా మనతో షేర్ చేసుకోవచ్చు. ఇలా థింగ్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫైనల్గా ఇక్కడైతే చెప్పొచ్చు. లేదు అనుకుంటే మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి. సో ఈ విధంగా మీరు సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మీకు సంబంధించి క్వైరీ ఏదైతే ఉంటుందో అది విధంగా రిజిస్టర్ అయితే కావడం జరుగుతుంది. సో యువర్ రెస్పాన్స్ షీట్ ఈస్ రికార్డెడ్ అని అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ ఎటువంటి డీటెయిల్స్ అయినా సరే మాకు షేర్ చేసినట్టయితే ఆ తర్వాత మాకు అప్డేట్ రావడం జరుగుతుంది. సో మాకు అనేది అప్డేట్ రావడం జరుగుతుంది. దాన్ని బట్టి సో మీరు ఫిల్ చేసిన ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మీరు ఫిల్ చేసిన డేట్ ఆఫ్ బర్త్, మీరు ఫిల్ చేసిన సో మీ యొక్క స్కాలర్షిప్ డీటెయిల్స్ని బట్టి మీరు ఫర్దర్గా స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. సో ఆ వీడియో కూడా ఎప్పుడు చేస్తామనేది మేము బిఫోర్ 3 days ఒక షార్ట్ వీడియోలో మీకు చెప్తాము. సో ఆ రోజు మీరు డైరెక్ట్గా లైవ్లో జాయిన్ అయ్యి మీకు ఇంకా అదర్ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఎవరైతే 2024 లాస్ట్ సెట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో స్కాలర్షిప్ విషయంలో డౌట్స్ ఉన్నట్టయితే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. అండ్ సేమ్ టైం మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది.